అందుకే అన్నారు ఏంటంటే అంతారామమయం ఈ జగమంతా రామమయం. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగినోడ విలాసాల బాట నడువరో విద్యార్థి, విప్లవాల బాట నడువరో విద్యార్థి. ఫీజులు చెల్లించడం చెల్లి పుస్తులు అమ్మినారు. రైతు అనగానే కష్టాలే గుర్తొస్తాయి అంటారు, అది ఎంతవరకు నిజం? ఓ తుఫాను వచ్చినట్టు, వర్షం వచ్చినా, ఏదో పురుగు తినేసిన భగవంతుడు చేశాడు అని దేవుడిని అప్పుడు మొరపెట్టుకుంటాం. అంతా డబ్బుమయం ఈ జగమంతా డబ్బుమయం, అంతా మందుమయం. ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు విద్యావం చేస్తే కానీ పిల్లలేమని అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పిల్ల చదువుతుంది, నాకు జాబ్ నుండి వస్తే నేను వెళ్ళంటాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అనకూడదు, మీతో చెప్పకూడదు. ఇప్పుడు డ్రాయర్లు నిక్కర్లు అన్నీ వచ్చాయి. అప్పుడు గోడ్స్ కట్టుకుంటూ పని చేసి పొలంలోకి వెళ్ళి ఇంటికి వచ్చి శ్రమపడి ఉండేవారు. అప్పుడు పరిస్థితి అది. ఈ వ్యవసాయం చేసినా మన పిల్లలు చదివించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదివిస్తాను. వెల్కమ్ టు VBC ఆన్ టీవీ. నేను మీ ప్రసన్న. ఇక్కడ మనం చూస్తున్నాం, కేవలం పచ్చని పొలాలు మాత్రమే కనిపిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పొలాల వెనుక రైతుల కష్టం, వారి చెమట, ఎన్నో ఆశలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. అసలు ఎలా పంటలు పండిస్తారు, లాభ నష్టాలు ఏంటి, ఏ విధంగా వర్షాలు వస్తే వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు ఏ పంటలు వేస్తారు? ఇప్పుడు వరి పంటలు వేస్తారమ్మా. మొత్తం ఇక్కడ మొత్తం అంతా వరి పంటలు. అంటే ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు మీరు 6 నెలల్లో వరి నాట్లు నాటుతారు. 7 నెలల్లో ఏంటంటే లాస్ట్ అయిపోయినప్పుడు 8 నెలల స్టార్టింగ్ లో ఉడుకులు ఉడిచేస్తారు. అదే 7 నెలల లాస్ట్ లోనే ఉడిచేస్తారు. ఒక్కొక్కసారి 8 నెలలు ఉడుస్తారు. 7 నెలల లాస్ట్ 7 నెలల లాస్ట్ అంటే ఈ నెల చివరి. అదే వర్షాలు లేవు కాబట్టి ఒక 10 రోజులు అటు ఇటు చేస్తారు. 8 నెలల్లో ఒక 10 తారీఖు లోపల చేస్తారు. అది మళ్ళీ అదనమాట. మరి అదే ఉడుస్తారు కదా, అవన్నీ మీరు ఆ బియ్యాన్ని ఏం చేస్తారు? దళారుల ద్వారా అదే అమ్ముతారా, లేకపోతే? ఉడిశాక వాటితో చాలా శ్రమ ఉందమ్మా. ఎందుకంటే వాటికి ఎరువులు వేయడం, వాటి పోషకరణ చేయడం, తర్వాత మరి నాట్లు అయిన తర్వాత కొద్ది టైం నెల అయినప్పటికీ పురుగు గట్ర తినేస్తుంటది. దానికి విభజించి ఏంటంటే మందులు కొట్టాలి. మామూలు యూరియా, పొటాష్, డమిక్రాని ఇటువంటివన్నీ కలిపి వేస్తారు. అందులో వేసి పురుగుల మందు కూడా, పురుగులు వదలకపోతే పురుగుల మందు కొడతారు. అప్పుడు పంట కొంచెం బాగుంటుంది. పండిన తర్వాత నీకు 10వ నెలలో లాస్ట్ అయిపోయినప్పుడు కానీ 11 నెలలు వచ్చేసరికి కానీ మరి వరి కోతలు కోసేస్తారు. 12 నెలలకి ఏముండవు. అవి ధాన్యం ఏంటంటే ఎక్కువ లాభంగా వచ్చినట్టు రైతు పైకి ఎగుమతి చేసి అమ్ముతాడు. తక్కువ ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ పోషకాన్ని సరిపెట్టుకుంటారు. లేదనుకోండి ఊర్లో దగ్గరలో ఏమైనా ఒక బస్తాలు, 2 బస్తాలు, 10 బస్తాలు ఇస్తాడు. అదే ఎకరానికి 25-30 బస్తాలు పండిస్తారే, ఒకసారి 40 బస్తాలు కూడా పండిస్తాడు ఎకరానికి. ఆ ఎరువులు వేసి ఆ పంటలు పండించి వాళ్ళు పైకి మామూలుగా ఎగుమతి చేసి అమ్ముతారు. కాటాదారులు వస్తాడు, ఆయన కొనుక్కుంటాడు, పట్టుకొని వెళ్తాడు. మనంతటి మనం డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు, స్వతంత్రంగా అమ్మవచ్చు. కానీ ఎక్కువ లాభం వస్తుంది కదా, ఒకడే కొంటాడు కదా అనేసి ఆడిని పట్టుకొని ఆ లారీ తీసుకొచ్చి ఆడికి వేసి అమ్మేస్తారు. తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏంటంటే మామూలుగా అమ్మేసుకుంటారు. మరి ఇందులో మనకి లాభ నష్టాలు అనేవి? లాభ నష్టాలు అంటే ఇప్పుడు ఎకరాకి 2 ఎకరాలకి పండించిన రైతుకి లాభం ఎక్కువ వస్తుంది, పర్వాలేదు. 1/2 ఎకరం, 1/4 ఎకరం, 10 సెంట్లు, 20 సెంట్లు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ రాదు ఆదాయం. వాళ్ళ ఇంటి ఖర్చు సరిపోద్ది. అప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నట్టు రైతు కంపల్సరీగా అమ్మవలసిందే. అది ఒక్కడు తినేయగలటది. అప్పుడు దాన్ని అమ్మకం చేస్తారు. అమ్మకం చేస్తే కొనుగోలు వాళ్ళు వచ్చి వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మిల్లీకి వెళ్ళిన తర్వాత, పట్టుకెళ్ళిన తర్వాత 10 రోజులు 5 రోజులు పోనిచ్చి వాళ్ళు డబ్బులకి ఇచ్చేస్తారు. సంవత్సరం అంతా ఒకే పంట వేస్తారా, లేకపోతే సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. ఏంటంటే ఇప్పుడు ఇది వరి నాటే వేస్తారు, వరి పంట పండిస్తారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకో పంట పండిస్తారమ్మా. 12వ నెలలు కానీ డిసెంబర్లోనా, జనవరిలో కానీ ఉడుచుకుంటూ మళ్ళీ మార్చిలో తెగిపోతాయి మరొక వరి పంట. అది దాళవ అంటారు. వాటిని
ఉమ్, అది దాళవ దాళవ ఆహా. అంటే తక్కువ రోజులు, ఇది 3 మాసాలు పూర్తి పండుతుంది. ఉమ్, అది 2 నెలలు 15 రోజులకి 2 నెలలు కూడా పండేస్తుంది. అది ఉహు, దాని తేడా, అది దీనికి ఓకే. దానికి తేడా ఉంది. ఉమ్. అది బలం తక్కువ, అది ఇది బలం ఎక్కువ. అది కూడా బియ్యమేనా? బియ్యమే బియ్యంలో రెండో రకమా? రెండో రకం. ఆ, అంటే ఎక్కువ పంటే అవి వస్తుంది బాగుంటాయి. కానీ ఉమ్, దీనంత ఫలితం ఉండదు. దాన్ని నీరసం అన్నమాట. అది పండించిన వాళ్ళు బాగా పండేది అది. అది దాన్ని దాళవ అంటారు. తర్వాత ఉడిసింది డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఉడుస్తారు. మరి అదే మధ్యలో దళారులు ఉండి కొనుక్కుంటారు కదా, అంటే ఈ లోపు పాలిషింగ్ అలా ఏమైనా జరుగుతుందా, లేకపోతే స్వచ్ఛంగానే వెళ్తుందా? స్పష్టంగా వెళ్తుంది. మధ్యలో ఒకడు వస్తుంటాడు, ఆయన ఏంటంటే దళాన్ని అన్నారు మీరు అన్నట్టు. ఒకడు వచ్చి ఏదో కొనుక్కొని వెళ్ళడం, వాళ్ళు అక్కడ అమ్ముకోవడం, ఇలా జరుగుతుంటాయి. ఉహు, రైతు స్పష్టంగా అమ్మింది ఏంటంటే ఇదే విధం. ఏంటంటే తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు వాడుకుంటారు, ఎక్కువ ఉన్నోడు ఆ మిల్లుకి దగ్గర డబ్బులు తెచ్చుకొని అక్కడే ఆడిచ్చుకుంటాడు. ఉహు, అది కారణం. ఉమ్, ఈ దళాలు ఉండండి, అది ఎక్కడ ఉండదండి. బస్తా 2000 కొన్నాడు అనుకో, ఆ 2000 100 అమ్ముతాడు. ఉమ్. ఇలాగా అది. మరి మీకు వర్షాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వర్షాలు ఉన్నప్పుడు మాకేం పుష్కలంగా ఉంటుందమ్మా. ఉమ్, వర్షాలు లేకపోతే మాత్రం అప్పుడు చెరువులో నీళ్ళు, లేకపోతే బోరింగ్ల కాడ నీళ్ళు వర్షం ఎక్కువ ఉంటే ముంచెత్తది ఏకంగా. కొట్టుకొని కొట్టుకొని పండించాలి మోటార్లు పెట్టుకొని. లేదు ఎక్కువ ఒక వర్షం ప్రళయం అయిపోయిందంటే ఇదంతా ముంచేస్తుందమ్మా. ఎక్కువ వర్షాలు పడినా ఇబ్బందే. ముంచేస్తుంది. ఇదిగో ఆ చెట్టు ఉందా, ఆ ఉమ్, చెట్టు అవతల కాడికి ముంచేస్తుంది ఎక్కువ. ఇది ముంచదు కానీ అది పల్లం. ఉమ్, అది ముంచిస్తే అది పంట నష్టం జరుగుతుంది కొంత. ఆ పంట నష్టం జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా సహకారం చేస్తే ఉమ్. కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వరు. అలా ఎప్పుడైనా జరిగింది? ఆ, ఉమ్, 2-3 సంవత్సరాలు జరిగింది. ఉహు. ఆ. ప్రభుత్వం ఆదుకుంది అయితే. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు లేవు, ఎందుకంటే ముంచలేదు, ఉమ్, బాగా పండింది ఉమ్, పోయిన సంవత్సరం. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ఓడిస్తారు కదా. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 10వ నెల కానీ 9వ నెల కానీ ఎక్కువ ప్రళయమైన వర్షాలు పడితేనే ముంచుతుంది. ఉమ్, అప్పుడు ఎక్కువ వర్షం పడకపోతే ముంచదు, బాగా పండుతుంది. ఉమ్. అది. అమ్మ మీరు చెప్పండి, మీ జీవన విధానం ఎలా ఉంటుంది? ఆవులకు గడ్డ వేయడం చేయడం కొయ్యడం, ఉమ్, వాటికి మేత వేయాలి కదా. ఉమ్. అదే ఇంకటి. ఆవులు ఉన్నాయా? ఎన్ని లీటర్లు పాలిస్తాయి? 6 లీటర్లు వస్తాయి, 5 లీటర్లు వస్తాయి, ఉమ్, 2 లీటర్లు వస్తాయి, ఒక్కొక్కటి 10 లీటర్లు కూడా ఇస్తూ ఉన్నాయి. ఉహు, అది దాన్ని జడ్జి ఒరిజినల్ జడ్జి అయితే చెప్పని అయినా ఉమ్, ఇస్తాయి అలాగా. అదనమాట. కాకపోతే ఏంటంటే మా ఉదయం లేచామంటే రైతులు పెట్టంతే ఎవరైనామా లెగుస్తూ కాలకృత్యాలు తీర్చుకొని ఉమ్, దేవుడికి నమస్కారం చేసుకొని ఉమ్, అక్కడి నుంచి ఆవుల దగ్గరకో లేకపోతే ఈ పొలం మీదకో రావడం, ఈ పొలంలో పని చూసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, సద్దానం తినడం, ఉమ్, మళ్ళీ మధ్యాహ్నం రావడం, మళ్ళీ చూసుకోవడం. అలాగా సాయంకాలం మళ్ళీ చీకటి 5, 6, 7 అయిపోయేసరికి ఇంటికి చేరిపోతాం. ఉమ్, చేరిపోయి ఎవరన్నా వాళ్ళు భోంచేసి పడుకోవడం. మా జీవనాపారం అది. ఉమ్. అదనమాట. అయితే వరి ఒక్కటే పండిస్తున్నారు? వరి ఒకటే పండిస్తామండి, 2 పంటలు వరే. ఉమ్, సంవత్సరానికి ఒక పంట పండిస్తారు. ఎక్కువ మళ్ళీ దాళ పండిస్తారు కాబట్టి రెండో పంట పండిస్తారు. ఉహు. అది వరే, ఇది వరే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ పంట మాత్రమే పండిస్తారు. ఇలా కనిపించిందంటే మన కంటితో ఎంత దూరం అంతుందో అంత దూరం కూడా వరి పంటే. ఉమ్, ఇంకా ముందుకెళ్ళే వరకు ఉన్నాయి. ఓన్లీ ఇదిగో ఇలా ఈ లొకాలిటీ ఇలా చూసి కనిపించిందే ఇదే 25 ఎకరాలు ఉమ్, ఇలాగ ఇది కనిపించేది. ఉహు, అలాంటిది పొలం అంతా ఇంకా లోపలికి ముందుకెళ్ళిందా కొందమ్మా 1 కోటి ఎకరాలు ఉంటుంది. ఉమ్, కూరగాయలు ఇక్కడ పండించరండి. పైన ఆ మెట్టు భూమి ఉంటే మెట్టు భూమిలో అక్కడ మాత్రం కూరగాయలు పండిస్తారు. ఇది పల్లం భూమి కాబట్టి ఇందులో పండవు, ఎందుకంటే ముంచేస్తుంది. తర్వాత ఏటమ్మా ఊరిపోతుంది, పనికి రాదు. మా బంకా ఉండదు, ఊరిపోయిన కానిచ్చి ఏంటంటే కాయ మురిగిపోద్ది. ఏ పంట పెట్టినా వరి ఏటమ్మా కూరగాయలు పెడితే ఇక్కడ మాత్రం ఉండవు. అందుకే ఇక్కడ కూరగాయలు ఏవి పండించరు, మా ఓన్లీ వరి పైన మాత్రమే. ఊరి పైన ఉన్నాయమ్మా ఆహా. ఆ మెట్టు పొలాలు, వాటిల్లో పండిస్తారు. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లోని మీరు వరి అవి పండిస్తున్నారు? అంతే, రైతు కొలిది ఎవరికి ఎవరు భూమి కొలది భూమి కొలిది. ఈ మూల 10 సెంట్లు మూలం ఇది ఉదాహరణకి. మరి ఈ 10 సెంట్లలో ఏం పండిద్ది? 2 బస్తాలు పండుతుంది. ఎక్కువ పండిద్ది 2 బస్తాలు పూర్తి గట్టి పండుతుంది.
అలాగే ఏది ఎంతవరకు ఎవడుకుందో అంత చేస్తారు. అంతవరకు. మరి మీకు ఎప్పుడైనా నీటి కొరత గాని అలా ఏమైనా ఆ వచ్చిందా? నీటి కొరత పెద్దగా లేదమ్మా, ఇప్పుడు అక్కడ 10 సంవత్సరాలు బట్టి మరి లేదు. ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇక్కడ చెరువు నుంచి నీరు వస్తది అని చెప్తున్నారు. కాలు వస్తుందమ్మా, ఆ తాడిపూడి డౌన్. వాటర్ అది అంతా మంచిదేనా? ఆ, కలుషితం తాడిపూడి అది. డౌన్ కలుషం వేయట్లేదు. తాడిపూడి డౌన్ నుంచి వస్తుంది, అది వచ్చేసి ఎక్కువైపోతే ముంచేస్తుంది, ఉమ్, లేకపోతే ముంచదు, ఉహు, పర్వాలేదు. గోస్తా నదికి వస్తుంది, కాలువ వస్తుందండి. ఎక్కడ కాలువ వస్తుంది అంటే ఇక్కడ పాండ్రింగ్ దాటిన తర్వాత బోని ఉందా, ఆ బోని కానించి ఏరా విభజించే కాలం ఉంది, దీనికి ఉంది. తాడిపూడి డామ్ నుంచి వచ్చి ఏట్లో నుంచి దీనికి కనెక్షన్ ఉంది రైతులకి. అందుకు ఈ 3 చెరువులు నిండుతుంది. ఉహు, తర్వాత ఇటువైపు ఒక ఇది ఉందమ్మా, ఇది గడ్డ. ఉమ్, ఎక్కడి నుంచి ఇప్పుడు చిన్నాపురం, పద్మనాభం, అలమండ, అక్కడి నుంచి పడిన వర్షం అందులోకి వెళ్తుంది. ఉహు, ఆ గడ్డ నిండిపోయి ఇటు వస్తుంది, మళ్ళీ అది కూడా ఇందులోకి వస్తుంది ఆ గడ్డ నుంచి. విద్యుత్ సమస్య అలా ఏమైనా వచ్చిందా? కరెంట్ సమస్య, కరెంట్. కరెంట్ సమస్య చిన్న ఇబ్బంది. పొలంలోకి రావడానికి చిన్న ఇబ్బంది. రాత్రిపూట పర్వాలేదండి, ఎందుకంటే కరెంట్ లేని పని కాబట్టి కొంచెం ఇబ్బంది. ఏదో లైట్, ఏదో టార్చ్ లైట్ పట్టుకొని వెళ్దాం రావడం జరుగుతుంది. పాములు అవి పెద్దగా లేదు అంతగానో, మరి ఎక్కడో ఆ యూని చోట ఉంటాయి ఆ మాత్రం. ఇప్పుడు మేము కోస్తానమా, ఇందులో ఎక్కడ ఉంటుంది చెప్పలేము, ఇందులో ఎక్కడ ఉంటుంది. అది మనకి దైవ నిర్ణయం జరిగితే మనల్ని వచ్చి కాటేసేద్ది, ఈ కదిలితే చాలు కాటేసేద్ది. మనం చెప్పలేము, దాన్ని లేదని అనలేము, ఎక్కడా ఉంది. అందుకే అన్నారు ఏంటంటే ఇప్పుడు ఈ పంట పొలాలు మాట ఎలా ఉన్నాయి, అంతా రామమయం అన్నారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడనంత రూపములు వింతలు సలుపగా, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమసూరులు సురులు తరులు ఆ మహాబంధువులు నవని జగంబులు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు అండ పిండ బ్రహ్మాదులు మొదలగు, చూసారా, అండాండంబులు పిండాండంబులు అండ పిండ బ్రహ్మాదులు మొదలగు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. నదుల వనంబులు నానా మృగములు వివిధ కర్మములు వేద శాస్త్రములు, అంతా రామమయం. నదులు వనంబులు నానా మృగములు వివిధ కర్మములు వేద శాస్త్రములు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమసూరులు సురులు తరులు ఆ మహాబంధువులు నవని జగంబులు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అష్టవసువులు ఆదిశేషుడు, అష్టవసువులు ఆదిశేషుడు అడిషడ్వర్గములు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ధీరుడు భద్రాచల రామదాసు కోరికి నొసగటి తారక నామం, చూడండి, ధీరుడు భద్రాచల రామదాసు కోరికి నొసగటి తారక నామము, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. మరి విత్తనాలు, ఎరువులు అవి సులభంగా దొరుకుతాయా? విత్తనాలమ్మా ఇంతకుముందు సులభంగా దొరికి, ఇప్పుడు ఏంటంటే రైతులకి మేము ఇస్తామనేసి వాళ్ళు మామూలు కోటా రేట్ని ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది పట్టా పాస్బుక్లు లేదంటే ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్ళి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తున్నారు. అందులో ఏంటంటే ఒక 100 రూపాయలు విలువైంది 40 రూపాయలు 50 రూపాయలకి ఇచ్చినట్టు, తత్మీద మరి వాళ్ళు డొనేషన్ లేదు సరిపెట్టుకుంటారు, అలాగే ఇస్తారు. మరి ఇప్పుడు వరి పంటలకి పురుగు బెడద గాని అలా ఏమైనా ఉంటుందా? మరి వాటికి విటమిన్స్ లేరా వాడుతాండ్రు. మీకు అంటే ఇవే వాడాలి అని చెప్పి అవేర్నెస్ అలాంటిది ఏమైనా సలహాలు ఇస్తారు, సలహాలు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు వస్తారు కదా పొలం బడి వాళ్ళు 2-3 గుంపులు వస్తారు మీలాగే. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రెచ్ పెట్టి ఆ ప్రెచ్చిలో మమ్మల్ని అందరినీ నిలబడి వాళ్ళు మనకి ఇలాగ పండించాలి, ఇలా యూరియా వేయాలి, ఈ పొటాష్ వేయాలి, ఈ డిమ్మొక్క వేయాలి, అన్ని చేస్తారు.
చేసి మేడంలు ఇద్దరు ముగ్గురు వస్తారు, వాళ్ళు చెప్తుంటారు. చెప్తే వాళ్ళ దగ్గర మనం అవి ఆలకించడం తీసుకువెళ్ళడం జరుగుతున్నాయి. అది కాదు ఇక్కడ సాయంత్రం పూట గుడుల్లో భజనలు అలా చేస్తారా? ఉమ్. చేస్తామమ్మా. మీరే వెళ్తూ ఉంటారు. నేనే వెళ్తుంటాను. ఒకళ్ళిద్దరు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఏదో భగవంతుడి దయ వల్ల. ఎందుకంటే ఇది అంతా రామమయం అని నేను ఎందుకు చెప్పానంటే, మన జగమంతా రామమయమే, ఏది కాదన్నానికి వీలు కాదు. ఇప్పుడే అంత ఎలాగుంది, అంతా డబ్బుమయం, ఈ జగమంతా డబ్బుమయం, అంతా మందుమయం. ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు ఈ రామమయం కొంతవరకే నడుస్తుంది. అయితే అది లేనిది ఇది రాదు. నీకు ఇన్ని టిఫిన్లు తింటే మాత్రం నీకు భోజన సహకారం వస్తుంది. ఒక్క రాత్రి ఒక పూట అయినా సరే నువ్వు అన్నం తిను, ఎలాగుంటుంది. ఉదయం మధ్యాహ్నం నువ్వు టిఫిన్ తిని ఎలాగుంటుంది. టిఫిన్లకి ఈ ఒక డబ్బుకి సంబంధం, ఈ రామనామ స్మరణానికి నీ అన్నానికి సంబంధం. అర్థమైందా? అది నేను చెప్పవలసింది. నేను ముసలోని కాబట్టి చెప్తాను, మీరు ఇంకో రంగం. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది ఉంది అంటే మీరు ఏం చెప్తారు? అతిపెద్ద సమస్య అమ్మా ఏంటంటే, ఇక్కడ మాకు పల్లెటూరు కాబట్టి రోగ నిరోధకాలు వస్తే మాకు పెద్దగా సహకారం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఒక ఇంచుమించు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు, నేను 30 కిలోమీటర్లు వైజాగ్ కానీ విజయనగరం కానీ ఇలా వెళ్ళిపోతేనే ఎవడైనా మాకు సహకారం దొరుకుతుంది. అంతవరకు మనం ఇక్కడ ఇబ్బంది పడి ఉండడం జరుగుతాయి. అది అది మనం కరెక్ట్. మరి మీరు చదువుకున్నారా? కొద్దిగా అమ్మ 4 చదివాను. ఎంతవరకు? నాలుగో తరగతి వరకు. అంతే. మరి ఎంత బాగా పాటలు పాడుతున్నారు. ఆ 4 అలా ఉపయోగించుకొని నేను పుట్టినప్పుడు కానీ చిన్నప్పుడు కానీ రామాయణం, భారతం, మరి సినిమా పుస్తకాలు, లెవెల్స్ లేటే ప్రతి ఒక్కటి ఏది మా హరిశ్చంద్ర ఏ ఒక్కదాన్ని కూడా వినియోగించి చదివినాను. సినిమాలు చూస్తాను. ఎన్టీఆర్ సినిమాల పార్టీ అది. కానీ నేను ఇప్పుడు ఈ తెలుగుదేశం కాంగ్రెస్ అంటే అందులోకి వెళ్ళగానే ఎన్టీఆర్తో సెకండ్ ఇచ్చుకొని ఎవరు రాజమండ్రి హైదరాబాద్ వెళ్ళాం. అప్పుడు మద్రాసు అప్పుడు వెళ్ళేటప్పుడు నేను చిన్నప్పుడు అలాంటికంటే అంత పక్క పార్టీ. ఆయన ఓన్లీ నాకు మ్యారేజ్ అవ్వకముందే 300 సినిమాలు చూసాను. సినిమా పిచ్చి ఎక్కువే, కానీ పనే. అప్పట్లో థియేటర్ తగరపల్లిలో పాతాలని వెంకటేశ్వర థియేటర్ ఉండేది. అదేంటంటే ఇసుక మీద కూర్చోవడం. అప్పుడు 45 పైసలు, 40 రూపాయలు, 40 పైసలు ఇలా ఉండేది అప్పుడు. మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలు, ఇలాగా లాస్ట్ బాబు. ఏం చదివిస్తున్నారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు గట్రా చేశాను. అందరికి చేశాను. వాళ్ళకి పిల్లలు ఇద్దరు. బాబుకి పెళ్ళిళ్ళు ఇద్దరికి పిల్లలు ఇద్దరు. అందరికి ఉద్యోగం చేస్తున్నారా? ఎవరు బాబులా? మా పని సార్, మేము కార్పెంటర్ చేస్తామమ్మా. ఇక్కడికి ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఇది పెద్దగా కాదమ్మ, దీనికి పెద్ద ఇది కాదు కదా. 1 గంట 2 గంటలు కోసుకొని వెళ్ళిపోతుంటాం. గడ్డి కోసుకొని వెళ్ళిపోతారు. మరి వరికి అయితే మాత్రం ఉదయం ఒక 9 గంటలకి ఒకసారి వస్తాం. ఒకసారి తొందరగా అంటే 6 గంటలకు వస్తాం. వచ్చి మళ్ళీ 9 గంటలకి సద్యానికి వెళ్ళిపోతాం అనమాట. అలా మధ్యాహ్నం 12 చేస్తూనే ఉంటాం. సాయంకాలం 6 వరకు పొలం మీద ఉంటాం. 6 అయిన తర్వాత వెళ్ళిపోతాం. చీకటి పడిపోతుంది కదా, అప్పుడు వెళ్ళిపోతాం. మరి వరి కాలేనప్పుడు మీరు ఏం చేస్తారు? వరి కాలేనప్పుడు ఖాళీ పొలం ఉందన, అప్పుడు ఏం చేయమమ్మా. ఎక్కడో మీరు ఎన్నట్టు మెట్టి మీద వ్యవసాయం ఉన్న వాళ్ళకి వాళ్ళు మాత్రం బెండకాయలు, తోటకూర, గోంగూర ఇటువంటి వేస్తారు వాళ్ళు. మరి అంతా మనం అలా కాదు కదా, అందరికీ ఉండదు కదా మెట్టు. అంచేది ఏంటంటే ఏదో మా దినవృత్తి కోసం ఒక ఏంటమ్మా తాపి మేసులు వెనకాల ఇలా కూలికి వెళ్ళిపోవడం. కూలికి వెళ్ళిపోయి సాయంకాలం ఇంటికి వచ్చి ఆ పోషకాన్ని చేసుకోవడం. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా కావాలి అని అనిపిస్తుందా? అంటే వాళ్ళ దగ్గర నుంచి సహాయం లాంటిది కావాలనిపిస్తుంది. అనిపించడం కానీ కొందరికి చేస్తారు, కొందరు చేయరు. అందరికీ చేయరు. కొందరికి ఏంటంటే పక్కాగా చేస్తారు, కొందరు నెలకు చిన్న ఇబ్బంది పెడుతుంటారు. ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కరికి అంతే. ప్రభుత్వం నుంచి నిధులు కూడా అందుతుంటాయి. అందరికి ఆ నిధులు అందనివ్వరు. అదనమాట. సర్వేకి అవి వస్తారా? సర్వేకి వస్తారు. సర్వేకి వస్తారు. అంటే ఈ నిధుల విషయానికి వచ్చేసరికి సర్వే చేసి నిధులు ఇవ్వడం అలాగే ఇవ్వరు. ఏది చెప్తారన్నా ఏంటంటే ఈ నిధులు ఇచ్చేది ఏంటంటే సీక్రెట్ గా ఎవరినో పెద్దోని తీసుకెళ్ళి ఆడికి ఇస్తే ఆడేమో 10 మందికి 5 ఇష్టపడిన వాళ్ళకి ఇవ్వడం లేదు. అదనమాట.
ఇది అది రాజకీయాలు. నాకు రాజకీయాలు అంటే నాకు నచ్చదు. మనకి ఏదో తినడం పని చేసుకోవడం. రైతు అనగానే కష్టాలే గుర్తొస్తాయి అంటారు, అది ఎంతవరకు నిజం? రైతుకి ఏంటంటే అమ్మా, ఇక్కడ పొలం మీద వ్యవసాయం చేసి వెళ్ళిపోవడం. ఓ తుఫాను వచ్చినట్టు వర్షం వచ్చినా, ఏదో పురుగు తినేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడతాడు. ఎందుకంటే ఇలా జరిగింది, మనకే సహకారం చేసింది కాదు, భగవంతుడు చేశాడు అని దేవుడిని అప్పుడు మొరపెట్టుకుంటాం. కానీ ఎప్పుడు దేవుడు ఉన్నాడు, లేడనక్కర్లేదు. అదే చాలా మంది ఏంటంటే కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే దేవుడు అంటారు. వైజాగ్ నుంచి తగరపల్సి వచ్చిన వరకు కూడా ఏటి మధ్యలో ఉండేది కాదు. ఒక మధురవాడలో మాత్రం, చంద్రాంపాలెంలో, మధురవాడ కాదు చంద్రాంపాలెంలో మాత్రం మనుషులు తిరిగి అక్కడ ఉండేది. ఎండాడ ఊరు ఉందా అక్కడ, ఈ మధ్యన మీద అక్కడే ఉండేవి కావు. ఇప్పుడు నువ్వు అంత ఎక్కడ పడితే అక్కడే కనకవైకుంటాం. భయంకరం లేదు, నిర్భయంగా రావచ్చు. స్త్రీ కూడా ఓన్లీ నడిచి రావచ్చు. అటువంటి ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయి, చదువులు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, చదువులు ఎలాగే ఉన్నాయి. అదనమాట. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. మాదల రంగారావు అవడంగానే పేరు. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగినోడ విలాసాల బాట నడువరో విద్యార్థి, విప్లవాల బాట నడువరో విద్యార్థి. ఎందుకేసి అని అన్నాడా? ఫీజులు చెల్లించడం, చెల్లి పుస్తులు అమ్మినారు. ఇలాంటివన్నీ అప్పుడు ఆ నిరుద్యోగ బాధలు ఉన్నోడే కదా అయిపోయి చేసేవాడు. ఇప్పుడు కొంచెం బాగుంది, ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి వస్తాయి అని ఎక్కువ రికమెండేషన్ ఉన్నోడు బేగ అయిపోతాం. అది నాకు తెలిసిన కాదు. ఒక రైతుగా, ఒక తండ్రిగా మీరు మీ పిల్లల్ని చదివించి ఉద్యోగాలకు పంపిస్తారా? లేకపోతే మేము మా తండ్రి కాలం నుంచి వ్యవసాయమే చేస్తున్నాం, మా పిల్లలు కూడా వ్యవసాయమే చేయాలని ఇప్పుడు మార్పు వచ్చిందండి, ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు దాటిన కాడి నుంచి మన వ్యవసాయం చేసినా పిల్లలు చదివించాలని ఉద్భేతం ప్రతి ఒక్కరు పుట్టింది. అంతకుముందు మాత్రం చదువు అనకూడదు, మీతో చెప్పకూడదు. ఇప్పుడు డ్రాయర్లు, నిక్కర్లు అన్నీ వచ్చాయి. అప్పుడు గోడ్స్ కట్టుకుంటూ పని చేసి పొలంలోకి వెళ్ళి ఇంటికి వచ్చి శ్రమపడి ఉండేవారు, చిన్నపిల్లల కాడి నుంచి కూడా. అప్పుడు పరిస్థితి అది. ఇప్పుడు ఏంటంటే లాలాజ్యం తెలుసుకున్నారు కాబట్టి ఈ వ్యవసాయం చేసినా మన పిల్లలు చదివించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదివిస్తాండ్రు. అదనమాట. ఇప్పుడు మాత్రం లాలాజ్యం ఏంటంటే చదువులో ఉంది. అప్పుడు అలా లేదు. ఇది ఇప్పుడు మేము పని చేస్తే కదా కూర పండుతుంది, మనం తింటాం అని తినడానికే బతికేవారు అప్పుడు. ఇప్పుడు ఏంటి సంపదన. ఇప్పుడు సంపదన కోసం చూస్తాండ్రు. రైతులకి ఎప్పుడు కూడా అమ్మ భగవంతుడి దయ వల్ల పంటలు పండాలి, ఆ పంటల్లో వాళ్ళు బతకాలి, అంతే, మరి ఇంకేటి లేదు. ఒకటి చాలా మంది అవకాశం చాలక అమ్మేసుకుంటారు భూములు. అమ్మేసుకొని డబ్బులు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తినేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు. సుఖమేట ఉంది? ఆ అమ్మకంట ఉన్నంటి వాడు దీన్ని నమ్ముకొని ఆ పిల్లల్ని పోషించుకొని ఆ పిల్లలకి ఏదో ఉద్యోగం చేసుకుంటే అది పెద్ద అవుతుంది. విన్నాం కదా, ఒక రైతు సంతోషంగా ఉంటేనే రైతుతో పాటు మనం కూడా సంతోషంగా ఉంటాం, మన ఇంట్లో అందరి కడుపు కూడా నిండుతుంది. ఒక రైతు వెనుక ఎంత కష్టం దాగి ఉందో, అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ సుఖం, అలాగే ఈ దళారుల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళు పండించే పంటకి గిట్టుబాటు ధర వస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము. ఇది ఒక రైతు వెనుక ఉన్న కష్టమైన, బాధైన. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో, సతీష్తో ప్రసన్న, VBC ON TV, మద్దిలపేట.